నిన్నంతా ఫుల్ స్నో పడింది. పొద్దున తెల్లవారుజాము నుంచి రాత్రి అంతా కూడా పడింది. 24 hours ఆల్మోస్ట్ పడినట్లు స్నో. చూడండి ఎట్లా తెల్లగా అయిపోయింది అంతా సిటీ అంతా. ఇదంతా ఉత్తకాలతో నడిచిన ఎట్లా అయింది చూడండి, మెత్తగా ఉంది. ఫుట్ మార్క్స్. ఇప్పుడు అట్లా వాక్ చేసి వద్దాం, స్ట్రీట్స్లో ఏమేమి ఉందో ఎట్లా ఉందో చూసి వద్దాం అంతా స్నోలో. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ నుంచి బయటికి పోతున్నాను. ఇది మన అపార్ట్మెంట్ లాబీ. నాయనకి చూడండి అంత మంచి ఎట్లుంది. రోడ్లో ఉండే మంచులంతా పక్కకు ఊడిచేసినారు అనమాట. ఈ మూవింగ్ వెహికల్స్ వస్తాయి రోడ్లో, ఉప్పు వేసుకుంటా దీన్ని అంతా పక్కకు దొబ్బుతారు. ఉప్పు ఎందుకు వేస్తారంటే స్నోలో వెహికల్స్ అన్ని స్కిడ్ కాకోకుండా. ఉప్పు ఏమంటే మంచుని ఐస్ కాకోకుండా చూస్తుంది. ఐస్ గడ్డలుగా అంటే ఐస్ అయిపోతే ఏమంటే వెహికల్స్ జారుతాయి, మనం కూడా జారుతూ ఉంటాము. చూడండి ఎట్లుంది. ఈ ఫుట్పాత్లు కూడా క్లియర్ చేసినారు అంతా. ఈడు చూడండి అన్ని కార్లు అన్నీ ఐస్తో కప్పకపోయాయి. నడిచేకి ఫుట్పాత్ లేదు, అంతా ఐస్ ఉంది. ఇక్కడ మంచు ఉంది. రోడ్లోనే నడుస్తున్నాను, వెనక కార్లు వస్తాయని చూసుకొని నడసలా. ఈడు చూడండి ఐస్తో అంటే మంచుతో కప్పుకుపోయిన ఎన్ని కార్లు. వీళ్ళు ఆ మంచుని తీసే పువ్వులు పెట్టుకుంటారా, మంచు తీసి వాడాలా. ఈ స్నో టైంలో ఈ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి ఒకటే పచ్చిగా ఉంటాయి మోస్ట్లీ. అందుకే ఈ క్రిస్మస్కి యూజ్ చేస్తారేమో. చాలా బ్యూటిఫుల్ కనపడతాయి స్నో పడి. ప్రతి ఇంటి దగ్గర ఆల్మోస్ట్ చాలా దగ్గర ఉంటాయి. ఇటు చూడండి ఎట్లా నడిచినారు ఎవరో దీంట్లో ఉన్న స్నోలో. స్నోలో నడుస్తూ ఉంటే భలే ఉంది. ఇదేదో కాటన్ దూది చెట్లు ఉన్నట్లున్నాయి కదా, దూది చెట్లు. దూది కాదు ఇది. చూడండి ఎట్లా రాలిపోతుంది అంతా. ఈ మంచి పోయి కరిగిపోయి నీళ్ళు అయిపోయింది అనుకోండి, లోపలికి చల్లగా అయిపోతాయి. బూట్ల లోపల కట్టుకోలేము, ఫుల్గా కవర్ చేసుకోవాలి లోపలికి మంచి పోకోకుండా. ఇటు చూడండి ఎట్లుంది. ఇటు చూడండి, ఇది సూపర్ మార్కెట్. ఇది ఇక్కడంతా ఫుట్పాత్ క్లియర్ చేసినారు, కానీ ఇక్కడ రోడ్డు పక్కన నడిచేదానికి ఎక్కడ ఫుట్పాత్ అని క్లియర్ చేయలేదు వీళ్ళు. ఫుల్ స్నోతో కప్పుకుపోయినాయి అంతా. కొంచెం నడిచేకి ఇబ్బంది అని చెప్పాలి ఇదంతా ఇట్లా దగ్గర. ఈ ఫుట్ స్టెప్స్ అప్పుడే పెట్టింటారు కదా, దాంట్లోనే కాలు పెట్టుకుంటూ పోతుండాలి అంతే. ఏదో మంచు పర్వతంలో నడిచినట్ల ఫీలింగ్ వస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం స్నో చూస్తున్నా కదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఓ ఆల్మోస్ట్ ఇది ఒక అడుగు పైన పడింది స్నో ఒక రోజులో. చాలా పడింది, యూజువల్గా ఇంత పడదు ఈ టైంలో అంట. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉండే స్నో అంటా ఉండ్రి లోకల్ వాళ్ళు అందరూ చెప్తా ఉండ్రి. ఈ ఇయర్ చాలా ఎక్కువ పడింది. యూజువల్గా జనవరి డిసెంబర్ ఆ టైంలో, ఇప్పుడు నవంబర్లోనే ఇంత పడింది అని చెప్తా ఉన్నారు. ఇటుకు వచ్చేదానికే స్నో అంతా ఇటు పోయింది చూడండి లోపలికి. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. మోస్ట్లీ పెద్ద బూట్లు వేసుకోలేము ఇంకా,
ఇంత స్నో అంటే కష్టం నడిచేదాన్ని. ఈ కార్లన్నీ ఇంత ఫ్రీగా పోతున్నాయంటే రోడ్లో సాల్ట్ వేసి ఉంటారు బాగా, స్లైడ్ కాకుండా. నిన్నటి వరకు ఎడారి ఉన్నట్లుండే, ఇప్పుడు ఒక రోజు స్నో పడి అంతా తెల్లగా యాడ్ చూసిన ఒక వేరే ప్రపంచమే తయారైనట్లయింది ఇది. చూడండి అక్కడ స్నో తీస్తున్నారు, కార్ పైన పడింది అది బ్రష్ తీసుకొని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఇడిచి పెడితే ఐస్ గడ్డలాగా తయారైపోతుంది అది. అక్కడ స్నో తీస్తున్నారు చూడండి, కార్ పైన పడినదంతా. ఇక నడిచేదానికి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రోడ్డు అనుకుంటున్నా స్నో ఎక్కువ చాలా. ఇక్కడ కార్లు ఏం లేవు, రోడ్లో రన్ చేసి ఆడికి పోయిస్తాను నేను. ఇక్కడ ఆ స్నోలో నడచాలంటే అంత లోపల పోయి చల్లగా అవుతున్నాయి కాళ్ళు. వేరే కార్ వచ్చే లోపల ఆడికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఎట్లా చెట్లు. ఇది చూడు ఎంత ఎత్తు వచ్చింది, ఇది ఎంత ఉందో ఇది చూద్దాం. ఇది ఆల్మోస్ట్ ఒక అడుగు పైన కూర్చోంది ఐస్. ఇది మంచు. దీన్ని షేక్ చేద్దామా? ఇక్కడ స్నో బూట్స్ లేకపోతే జారి కిందకి పడిపోతాం అనమాట. నార్మల్ షూ వేసుకొని నడిస్తే ఇట్లా కాలు పెట్టినప్పుడు ఇట్లా స్లైడ్ అయిపోతుంది, బాగా కింద బాగా ఇట్లా ఉండాల. ఇవేమో ఉప్పు సంచులో మళ్ళీ ఏమో తెలీదు. నేను హ్యాండ్ గ్లవ్ కూడా వేసుకోలేదు, అంత ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఏం లేవు, బాగానే ఉంది. ఇప్పుడు క్రిస్మస్ టైం, ఇప్పుడు హాలిడే సీజన్ కదా, ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్, థ్యాంక్స్ గివింగ్ నుంచి న్యూ ఇయర్ వరకు ఫుల్ లైట్స్ అంతా బాగా బ్యూటిఫుల్ ఉంటుంది రాజర్పూర్ చూసేదానికి కూడా. కొంతమంది నిన్న స్నో పడతా ఉంటే అప్పటికప్పుడే క్లియర్ చేసుకుంటున్నారు ఇవన్నీ. వాళ్ళ ఇంటి ముందర వాళ్ళే క్లీన్ చేసుకోవాలా, రోడ్లు ఒకటే గవర్నమెంట్ వాళ్ళు క్లీన్ చేస్తారు, లోకల్ అథారిటీస్. ఈ చెట్టు పైన చూడండి, చెట్టు పైన కూడా ఉంది మంచి అడంతా కొమ్మల పైన. ఈ చెట్టుకు అంటుకుపోయింది, గాలికి వచ్చి కొట్టుకొని ఇట్లా గాలికి పడి 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 దానికి అంటుకుపోయింది, అది గట్టిగా అయింది కొంచెము. కింద ఉన్నంత మెత్తగా లేదనమాట. ఈ స్నో అట్లే క్లియర్ కాకుండా మంచి సూర్యుడు బయటకు రాకోకుండా అట్లే మంచి పడుతూ ఉంటే కానీ కింద ఉండేది ఐస్ అయిపోతుంది, మెల్లిగా ఐస్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి పైన మంచి అట్లే ఉంటుంది. ఇంకా రేపు మర్నాడు అట్లా కూడా స్నో చూపిస్తూ ఉంది, ఇంకా ఎంత పడుతుందో తెలీదు. నడిచేకి ఇదంతా క్లియర్ ఉంది, ఆడొక్కటే కొంచెం క్లియర్ చేయలేదు వీళ్ళు నడిచేదానికి. ఫుట్పాత్లో ఇంటి ముందర చూడండి గార్డెన్, అంతకుముందు గార్డెన్ ఉంటుండే అంత పచ్చగా ఆడి చూసినా, ఇప్పుడు అంతా స్నో అయిపోయింది ఆడ చూసిన. స్నో గార్డెన్ అంటారు దీన్ని. ఇది చూడండి, ఇప్పుడు ఐస్ అయిపోయింది కదా, ఇది స్నో కాదు, ఇది ఐస్ అయిపోయింది, గట్టిగా ఉంది రాయలాగా. ఇప్పుడు నార్మల్ షూ వేసుకొని నడిస్తే దీంట్లో జారి కింద పడిపోతాము. ఇప్పుడు ఇది వేసుకున్నాం కాబట్టి గ్రిప్ ఉంది బాగానే, అయినా కూడా జాగ్రత్తగా నడచాల. ఎట్లా అంటే అట్లా పోయినామంటే జారి తలకాయ పగలు కొట్టుకుంటారు, లేకపోతే నడాలు పగిలిపోతాయి.
ఏదో తెల్లగా దీన్ని చూస్తుంటే ముట్టుకోవాలనిపిస్తా ఉంది నాకు. ఎంత బాగుంది చూడండి ఇది. దీన్ని పిసుకుదాం, ఎంత అయితే చూద్దాము. బాల్ ఉండలాగా చుట్టేస్తే ఇట్లా గట్టిగా చుడితే ఐస్ ఐస్ అయిపోతుంది. గట్టిగా పిసికేస్తే ఐస్ క్రీమ్ ఆ గోలా వస్తుంది కదా మనకి, ఆ గోలా కూడా చేసుకొని తినచ్చు. దీన్ని ఒక కప్పులో వేసుకొని, అంటే ఇది కాదు, కొంచెం ఇంటి బాల్కనీస్లో అట్లా పడి తీసుకొని, లేకపోతే ఇది కూడా తీసుకోవచ్చు. తీసుకొని గ్లాస్లో వేసి ప్రెస్ చేసి లిక్విడే అది షుగర్ సిరప్ వేస్తే కింద మంచి ఇది అవుతుంది. ఇటు చూడండి, ఒక ఫ్యామిలీ వచ్చి పిల్లలు అందరు స్నోలో ఆడుకుంటున్నారు. పిల్లలు స్నోలో ఎగురుతున్నారు. ఇక్కడ బెంచ్లు, గార్డెన్లో బెంచ్లు ఉండే దానిపైన కూడా స్నో కూర్చొనేసింది ఫుల్గా. ఇక్కడ గుడ్డిగా నడచచ్చు. ఏమంటే ఆడ పాట్ హోల్స్ ఏమి ఉండవు కాబట్టి ఆడ లోపలికి మునిగిపోతామని భయం ఉండదు. గుడ్డికి పోవచ్చు, ఇక్కడ ఏమి ఉండదులే. మంచి అని కాలు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చూడండి బెంచ్ పైన ఎట్లుంది. ఇదంతా చాలా పిల్లలు వచ్చి ఆడినట్లున్నారు. అంతా చూడండి ఎట్లా అయిపోయింది. క్లౌడ్స్ లాగా. డూ నాట్ ఫీల్ కోల్డ్? ఈ పిల్లలు ఏం మాట్లాడలేదు మనతో. అంతా ఎగిరిపోయినట్లున్నారు. ఇదంతా చూడండి క్లియర్గా స్మూత్గా లేదు ఫినిష్. అంటే చాలా మంది వచ్చి ఆడి పొరలాడిపోయినట్లున్నారు దీంట్లో. ఇదంతా గట్టిగా అయింది కొంచెం, అంటే అందరూ ఎగరలాడి దీనిపైన గట్టిగా రాయలు చాలా గట్టిగా అయిపోయింది ఇది. మనకి దీంట్లో పోతుంది. దీన్ని కవర్ చేయాలి. ఏం చేయాలా, మోస్ట్లీ ప్యాంట్ ఇట్లా వేసి దీన్ని కింది వరకు ఇది చేయాల్సి వస్తుంది. కాకి అరుస్తా ఉంది. ఆడ సౌండ్ వస్తుంది, కాకి సౌండ్. దాడుని చూడండి. కాకి ఏం జాకెట్ లేదు, అంటే చలి పెట్టింది దానికి. ఇక్కడ అలవాటు అయిపోయినట్లేదు. అక్కడ 2 చైర్లు వేసినారు బయట, రెడ్. దాంట్లో చూడండి వైట్ స్నో పడి భలే క్యూట్ కనపడుతున్నారు 2 చైర్లు అవి. సన్ బయటకు వచ్చింది. సన్లైట్ ఇటు పడతామని చూడండి. పడుతుంది అనే లోపల వెళ్ళిపోయింది. ఆ చిన్న క్రిస్మస్ ట్రీ ఉంది చూడండి, ఆడ భలే క్యూట్ ఉంది అది. ఇదంతా ఉంది కదా, ఇదంతా ఉప్పు జారుకోకుండా వేసిండేది. మనకి గ్రిప్ దొరుకుతుంది నడిచే వాళ్ళకి. అట్లే స్నోను కూడా ఐస్ కాకుండా చూస్తుంది ఇది. ఇదంతా సాల్ట్. ఇడు కూడా వేసినాడు చూడు, ఇడ
ఇటు సన్సెట్ అవుతా ఉంది కదా ఇప్పుడు 4:30 అండ్ 4 అయింది. 4:30కి సన్సెట్. ఎట్లుంది చూడండి ఈవినింగ్ టైంలో చూసేకంతా. ఇది వైట్, ఇది బ్యాక్గ్రౌండ్ ఒక ఆరెంజ్ డార్క్ బ్లూ టైపు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ భలే కనపడుతుంది. అదో చాలా బ్యూటిఫుల్ ఉంది. వైట్ కింద ఫ్లోరింగ్, పైన వచ్చి ఇట్లా స్కై అంతా క్లౌడీగా. ఈ దీంట్లో చెట్లు కాకలు లేవు. ఒక వింతగా ఉంది చూసేకి. ఇది ఇండ్లు చూడండి మంచుతో ఎట్లా కప్పుకుపోయినాడు. ముందర చూపిస్తా. అక్కడ చూడండి ఎవరింటి ముందర వాళ్ళు అట్లా క్లీన్ చేసుకుంటున్నారు. స్నో నడిచేదానికి అంతా ఈడు కూడా నడిచేకంతా క్లీన్ చేసుకున్నారు ఫుట్పాత్. ఇండ్లన్నీ చూడండి ఇక్కడ మంచుతో కప్పుకొని పోయినాయి. పైన ఏదో ఒక వైట్ కలర్ షీట్ వేసి కప్పినట్లుంది. దూది పరిచినట్లుంది పైన రూఫ్కి. ఆ వ్యాన్కి చూడండి, క్యారవాన్, అది మెర్సిడీస్ది. దానిపైన కూడా టాప్ అంతా వైట్ అయిపోయింది. కొంతమందికి మంచు నచ్చదు. నాకేం చాలా బాగా ఇష్టమైంది ఇది. ఈ ఫీలింగ్ డిఫరెంట్ ఉంది. అంత చల్లగా ఏం లేదు. నార్మల్ ఒక టీషర్ట్, ఇది పైన ఇది ఒకటి వేసుకున్నాను. చేతులకు గ్లవ్ గివ్ ఏం లేదు. చాలా బ్యూటిఫుల్గా, అంటే వేరే ప్రపంచంలో, అంటే మనం చిన్నప్పటి నుంచి బతికినది ఎప్పుడు ఇట్లా స్నోలో ఉండలేదు కదా. సో ఇప్పుడు కొంచెం వింతగా అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా లైఫ్లో. సో అదే ఎప్పుడు ఏదో కొత్తగా ఏదో ఒకటి చేస్తుంటే చాలా ఇష్టమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి తెలుసు. నాకైతే అంటే ఏదో కొత్తగా చేసినప్పుడు చాలా వావ్ అనిపిస్తుంది కదా. అట్లా వావ్ ఫ్యాక్టర్ ఉంది ఫస్ట్లో. మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఎట్లా ఉంటుందో తెలీదు. చాలాసార్లు చూస్తే కానీ బోర్ కొడుతుంది. మరి ఇవన్నీ పైన అంతా ఇదే ఉంది స్నో. ఆడు చూడండి సన్సెట్ నుంచి ఆ క్లౌడ్స్ అన్నీ ఆరెంజ్ అయిపోయి ఇట్లా ఎంత మస్తు ఉంది కదా. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని ఫొటోస్ తీసుకుందాం ఇట్లా. ఇప్పుడు మెల్లిగా చెట్లకి ఉండే లైట్లు అవి ఇవి లైట్లు అన్నీ ఆన్ అవుతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసేకి. అప్పుడే ఒక చెట్టుకి లైట్లు వేసినారు చూడండి. ఇక్కడ రెడ్ వైట్ ఆరెంజ్ కలర్వి. ఈ చెట్టు పైన చూడండి స్నో ఎట్లా అయింది. స్నో అంతా ఫుల్ ఇట్లా కూర్చొని వేసింది క్రిస్మస్ ట్రీ పైన. ఆడు చూడండి, దాన్ని స్నో మ్యాన్ అంటారు. ఆ బొమ్మ పైన కూడా పడింది అంతా. ఈడ ఒక అతను కనపడా. ఇది లాస్ట్ 8 సంవత్సరాల్లో ఇదే ఒకేసారి 8-10 ఇంచులు పడిండే స్నో ఇదే ఫస్ట్ టైం అంట. అంటే 8 ఏళ్ళుగా ఇట్లా ఇంత స్నో పడలేదు అని చెప్తా ఉన్నాడు. నేను చెప్తే ఇది ఫస్ట్ టైం నా స్నో ఎక్స్పీరియన్స్ అంటే, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఇది 8 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఇంత స్నో పడిండేది ఇంత ఎత్తు అని చెప్తా ఉన్నాడు. ఇది
ఒక 1 వీక్ 10 డేస్ అట్లే ఉంటుందంట టెంపరేచర్స్ రైజ్ అయ్యే వరకు. మళ్ళీ రేపు మర్నాడు 2 ఇంచులు ఎక్కువ, 2-3 ఇంచులు ఇంకా ఎక్కువ కావచ్చు అంటున్నాడు. చూద్దాం. ఇది చూడండి, పాత అక్కడ దాకా ఫుల్ లాస్ట్ వరకు క్లియర్ చేశారు నీట్గా నడిచేదానికి. ఏదో బ్లేడ్ తీసుకొని కట్ చేసినట్లు ఆయన చూడండి. నా చెయ్యి 10 ఇంచులు, దాదాపు 10 ఇంచులు పడింది స్నో. ఇది కొన్ని దగ్గరలో 1.5 అడుగు కూడా పడిందంట. చూడండి, అప్పుడే కొంతమంది లైట్స్ ఆన్ చేసినారు ఇక్కడ. ఇట్లా ఇవన్నీ లైట్స్. ఇదంతా చూడండి, చెట్ల పైన అంతా కూడా ఇది పడింది ఐస్. ఏదో తలకాయ పైన తెల్ల జుట్టు వచ్చినట్లు అయింది అన్నిటికీ. ఇది దీనిపైన క్రిస్మస్ తాత బొమ్మ, శాంటాక్లాస్. అది చూడండి, స్నోతో ఏదో స్నోమ్యాన్ బొమ్మలు చేసి పెట్టినారు ఇక్కడ. ఇది అటు చిన్నపిల్లోడు క్లీన్ చేస్తున్నాడు, మంచినంతా సైడ్కి దొప్పుతున్నట్లాడు. ఆ రెడ్ కార్ పైన చూడండి, అంతా భలే కూర్చోంది. ఆ ఫోన్లో కూడా ఛార్జ్ అయిపోతుంది. ఈ చలికి జల్దీ డిశ్చార్జ్ అవుతుంది అనుకుంటా. మధ్యలో ఛార్జ్ అయిపోయింది, ఇంటికి పోయి ఛార్జ్ పెట్టుకొచ్చినాను. మళ్ళీ ఛార్జ్ 20%, 5 నిమిషాలు కూడా ఇది కావడం లేదు. చిన్నపిల్లలు చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నాడు. అంతే ఈరోజు వీడియో. అందరు జాగ్రత్త, నేను కూడా జాగ్రత్తగా ఉంటా.